హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు స్కైధోని. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1, టైం వచ్చేసి 11:07 PM, అంటే నైట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ వీడియోలో ఏమేమి చెప్పినా అంటే పాలినామియల్స్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పిన, కాన్సెప్ట్ బేస్డ్ చెప్పిన. కాన్సెప్ట్ బేస్డ్ అని ఏం లేదు కానీ మస్తు సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ చెప్పిన. ఆ క్వశ్చన్ పేపర్ మా స్కూల్లోనే ఇచ్చేసారు. సో అది స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసిన. ఇది ఈజియెస్ట్ చాప్టర్ అనమాట క్లాస్ 10లో. సో వీడియో లెంత్ వచ్చేసి మొత్తం 1:12 ఉంది. 1 hour 12 minutes ఉంది. లాంగ్ ఉందని ఏం భయపడకు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ స్టెప్ బై స్టెప్ చెప్పిన. ఇఫ్ యూ వాంట్ ద సేమ్ కంటెంట్ ఇన్ అనదర్ లాంగ్వేజ్, ట్రై టు వాచ్ ఇట్ ఇన్ మ్యూట్, బికాస్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇన్ డీటెయిల్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. అంతే. ఇక ఏమేమి క్వశ్చన్లు, ఏ క్వశ్చన్ పేపర్ అనేది ఈ అయిపోయినాక, ఈ సోది ఎప్పుడు అయిపోయినాక ఫోటోలు పెడతా. సో దట్ క్వశ్చన్లు చూసుకో, ఆన్సర్లోకి వెళ్ళిపో. సరేనా? ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి. దానికంటే ముఖ్యంగా నీ మ్యాథ్స్ రాని ఫ్రెండ్కి షేర్ చేయి. సరేనా? మ్యాథ్స్ అంటే భయమే పడొద్దు, అదొక పజిల్ లెక్క అంతే. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో వచ్చేసి క్లాస్ 10 పాలినామియల్స్, అంటే మా స్కూల్లో ఒక టెస్ట్ పెట్టారు. ఇట్లా మ్యాక్సిమం ఈ క్వశ్చన్తో సహా చాప్టర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్తో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సరేనా? ఎట్లా అంటే ఎగ్జామ్లో ఎట్లా రాయాలో అది చేద్దాము. దానికంటే ముందు ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1, 2024. టైం వచ్చేసి 12:30 AM. డివైడి అంటే డొనేషన్ బై డౌట్స్. యూట్యూబ్ నుంచి అనుకున్నంత పైసలు వస్తలేవు. మీకు మన కంటెంట్ నచ్చితే ఎంతనో అంత ఎంత వేస్తారంటే ఒక ₹1,00,00,000 వేసేసేది, మీ ఇష్టం. 10 అయినా 20 అయినా క్రోర్ అయినా నాకు ఏం పడకూడదు. నంబర్ వచ్చేసి డౌట్ ఉన్నా ఇదే. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీ బ్రదర్స్వి కానీ మీవి కానీ ఎవరైనా OnePlus ఫోన్లు ఉంటే లేటెస్ట్ అప్డేట్ చేయకండి. అప్డేట్ చేస్తే గ్రీన్ స్క్రీన్ అనేది వస్తుంది. సరేనా? గ్రీన్ స్క్రీన్ అంటే ఇట్లా ఫోన్ మీద లైన్ వస్తుంది. నా ఫోన్కి హీట్ వచ్చేసినాయి. ఇంకెన్ని రోజులు పనిచేస్తుందో తెలియదు. సో చూద్దాం. పనిచేసిన రోజులు అయితే వీడియోలు చేద్దాం. ఇప్పటి నుంచి కంటిన్యూయేషన్ అనేది ఉండేటట్టు చూసుకుందాం. 6th 7th క్లాస్ వీడియోస్ కూడా వెళ్తాం. అండ్ ఇంకేమో ఇద్దాం అనుకున్నాం. ఈ వీడియోలో ఇంకో ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడేది. ఏ ఇన్సిడెంట్ అంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఒక కాలేజ్ హాస్టల్లో అదే బాత్రూంలో కెమెరాస్ పెట్టిరు. వీడియోస్ కానీ అంటే కొన్ని ఆడియోస్ గిట్ట బయటకు వచ్చినాయి. అందులో ఒక అమ్మాయి ఏమంటుందంటే, భయం అవుతుంది, మేబీ ఆ బయటకు వచ్చి చచ్చిపోతేనేమో అంటుంది. అంటే చచ్చిపోయేంత ధైర్యం ఉంటే అలా చంపే చచ్చిపోతే అయిపోతుంది కదా. ఎందుకంటే ఎవరైతే ఫీమేల్ పెట్టినారో కెమెరా, ఆమె ఒక వీడియోలో ఇట్లా అందరికీ చూపించేసింది. ఆమెకే రిగ్రెట్ లేనప్పుడు ఆమెను చంపడంలో మనకేం రిగ్రెట్? సరేనా? మీకు చచ్చిపోయేంత ధైర్యం ఉంటే అలా చంపే చచ్చిపోరు, అయిపోతుంది. అంటే చచ్చిపోడు నేను ఎంకరేజ్ చేయ, అదొక పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లమ్స్. ఇక అదే చెప్దాం అనుకున్నా. ప్రతి వీడియోలో ఇట్లా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియో ఈరోజు షూట్ చేస్తున్నానా, ఇది 6 months అయినా యూట్యూబ్లోనే ఉంటుంది, 10 months అయినా యూట్యూబ్లోనే ఉంటుంది, 100 months అయినా యూట్యూబ్లోనే ఉంటుంది. ఇవి ఇన్సిడెంట్స్ అన్నీ ఒక 2 days 3 days హల్చల్ అయ్యి దాని తర్వాత కనుమరుగు అయిపోతాయి. సో ఫ్యూచర్లో మీ తమ్ముడు వాళ్ళు, మీ అక్క వాళ్ళు ఎవరైనా చూస్తే సేఫ్ ఉంటారని అంతే. ఇంకోటి వచ్చేసి, ఈరోజు ఒక అతను మెసేజ్ చేసిండు. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో స్క్రీన్ షాట్ పెడతా చాట్ది. అంటే నాకు ప్రౌడ్గా అనిపించింది. ఎందుకు ప్రౌడ్గా అనిపించింది అన్న అంటే, వాడు నా యూట్యూబ్ ఛానల్ చూసిండు, వాళ్ళ చెల్లె గిట నా ఛానలే సజెస్ట్ చేసిండు. అంటే నేను అంత మంచిగా చెప్తున్నాను అంటే అంత మంచిగా అర్థమవుతున్నాను, మస్తు ఖుషి అయింది. కానీ యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి ఇట్లా, నేను ఇట్లా ఖుషి అవుతున్నాను, కానీ అనుకున్నంత అసలు. సో కమింగ్ టు ద ఈరోజు స్లిప్ టెస్ట్ 6. సో ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ రాస్తా, సాల్వ్ చేస్తా. ఇది పెద్ద వీడియో అయ్యే ఉంటుంది. సో ట్రై టు వాచ్. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఏమి ఇచ్చిండు? ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇది 25 marks క్వశ్చన్ పేపర్. సరేనా? బ్రైట్
one polynomial that has one zero value. ఇక్కడ మాక్సిమం స్టూడెంట్స్ ఏం రాశారు అంటే పాలినామియల్స్ అంటే మనం గ్రాఫ్ వేసాం కదా, సో గ్రాఫ్ ఆన్సర్ రాశారు ఎట్లా x² మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూస్తే పవర్లో ఏముంది 2 ఉంది కదా, ఇక్కడ x వాల్యూస్ 2 ఉంటాయి, సంథింగ్ ఏదో 1 or 2. ఈ క్వశ్చన్లో ఏమన్నాడు రైట్ వన్ పాలినామియల్ దట్ హ్యాస్ 1 0 వాల్యూ, అంటే ఒకటే 0 వాల్యూ ఉండాలి, సరేనా. సో దీని సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ పవర్ 2 ఉంటే 2 zeros వచ్చినాయి కదా, ఇక్కడ పవర్ 1 ఉండాలి. సో మనం రిప్రజెంటేషన్ ఇటు ఉండాలి కదా, వన్ పాలినామియల్ విత్ 1 0 ఈస్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. x పవర్ 1 ఉండాలి అంతే. నీకు 0 వాల్యూ కావాలంటే x ఈక్వల్స్ టు -1. ఇది రాస్తే 1 మార్క్, సరేనా. మనకి క్వశ్చన్లోనే ఆన్సర్స్ ఉంటాయి, అట్లనే ఆ విధంగానే చెప్తాం. సెకండ్ సొల్యూషన్ ఆగు, ఇక్కడ కింద ఎంత దాకా పడుతుందో చూసేసి వస్తాం. బాగానే పడుతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే గ్రాఫ్ ఇచ్చిండు, ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్, ఇట్లా ఎర్ర మార్క్ పెట్టిండు. సో క్వశ్చన్ ఏమన్నాడు అంటే నంబర్ ఆఫ్ జీరోస్ that the given graph has, మీరైతే నీట్గా మన కోడికి వెళ్ళినట్టు ఉంటుంది. గ్రాఫ్ హ్యాస్ డాష్, అరే ఆప్షన్ ఇచ్చింది A1 B2 C3 D నో రియల్ జీరోస్. అసలు పోతే ఇవన్నీ బిట్ పేపర్లు ఇటు వేద్దాం అనుకున్నాం, కానీ ఒక డిజిటల్ బోర్డు ఉంటే ఈజీగా అయిపోతుంది. రోజుకు ఒక 10-15 వీడియోలు ఇటు వస్తాయి, అప్పుడు మనం ఎడిటర్ ఇట పెట్టుకోవచ్చు. ఇది రాసి తోడిపి ఎక్కువ టైం పడుతుంది, సరేనా. ఇదేంది ఈ గ్రాఫ్ అనేది x యాక్సిస్కి టచ్ కాలేదు కదా, సో ఒక 0 గిట్ ఉండదు. సో ఇక్కడ 1 ఉంది, ఒక ఈ కర్వ్ అనేది ఒక పాయింట్ కడ టచ్ అయితే 1 0 వస్తుంది, 2 పాయింట్ల కడ టచ్ అయితే 2 zeros, 3 పాయింట్ల కడ టచ్ అయితే 3 zeros. ఇది టచ్ కాలేదు కదా, సో నో రియల్ జీరోస్. సో సెకండ్ సొల్యూషన్ వచ్చేసి డి రాస్తే సరిపోతుంది, సరేనా. థర్డ్ క్వశ్చన్ ఇది దుడిపాలే కదా, దుడిపాలి ఈ జోబ్లోనే పెట్టుకున్నాం మనం. థర్డ్ వన్, సెకండ్ వన్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వన్. P of x equals to ax square plus bx plus c. The graph of P of x is called, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ స్క్వేర్ అంటే గ్రాఫ్ ఏమవుతుంది యూ షేప్డ్ వస్తుంది. ఇంకా యూ షేప్డ్ ఏమంటాం అంటే పారాబోలా గ్రాఫ్ అంటాం, సరేనా. పారాబోలా గ్రాఫ్ అంటాం, అయిపోయింది. ఇక ఇక్కడ ఆప్షన్లు ఇచ్చిండు మనకి, స్ట్రైట్ లైన్. ఇగో ఈ పేపర్లో మనం సాల్వ్ చేసేసినాం అనుకో, మనకు కాన్సెప్ట్స్ గిట్ వచ్చేసాయి. నా దగ్గర అన్ని డిస్ట్రిక్ట్స్ ప్రీఫైనల్ పేపర్స్ గిట్ ఉన్నాయి, పీడిఎఫ్స్. కావాలంటే మెసేజ్ చేయండి. సర్కిల్ డి స్క్వేర్, చూడు స్క్వేర్ అంటే ఏంది, డబ్బా ఉండాలి, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి. సర్కిల్ అంటే ఇది, పారాబోలా అంటే యూ షేప్, స్ట్రేట్ లైన్ అంటే ఇది. దీని ఈక్వేషన్ ఏముంటుంది అంటే x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. పవర్ 1 ఉండాలి. పారాబోలాకి ఏముండాలి, పవర్ 2 ఉండాలి. సర్కిల్కి ఏంది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్లో వస్తుంది. స్క్వేర్కి డబ్బానే ఉంటుంది,
సరేనా? ఇది థర్డ్ క్వశ్చన్. కమింగ్ టు సెకండ్ బిట్, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ చేసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ p of t equals to t cube minus 1, find the values of p of 1, p of minus 1, p of 0, p of minus 2. ఆ కొనాలు పడుతుందా లేదా చూద్దాం. డన్, మొత్తం పడుతుంది అనుకున్నట్టే వస్తుంది మన గిట. సో ఇప్పుడు ఏంటి చేయాలిగా, ఇక్కడ మీద చూకుంటే మంచిగా ఉండేది ఇంకా చూసేద్దాం. ఇప్పుడే దీని ప్రాబ్లం ఏంటంటే ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఎట్లా వస్తుంది అంటే p ఆఫ్ t వాల్యూ ఇచ్చిండు, t ప్లేస్లో ఒకసారి 1 పెట్టాలి, -1 పెట్టాలి, 0 పెట్టాలి, -2 పెట్టాలి. నేను ఎట్లయితే రఫ్ వర్క్ తోటి చేస్తున్నా అట్లనే చేయాలి. కమింగ్ టు ఫోర్త్ సొల్యూషన్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ రాయండి కదా అందులో. గివెన్ దట్ ఏమి ఇచ్చిండు కాక మనకి p ఆఫ్ t ఈక్వల్స్ టు t క్యూబ్ -1, క్యూబ్ అనేది మీద రాయాలి. నౌ p ఆఫ్ ఫస్ట్ ఏంది 1, t ప్లేస్లో 1 పెట్టాలి, 1 పవర్ 3 -1. సో 1 క్యూబ్ అంటే ఏంది 1 ఇంటూ 1 ఇంటూ 1, 1 1 దా 1, 1 1 దా 1. ఇక్కడ 1 3 సా చేయొద్దు సరేనా. మీరు మ్యాథ్స్ తొందరగా కూడా అస్సలు చేయొద్దు. ఎప్పుడైతే మీరు స్టెప్ బై స్టెప్ చేస్తారో అప్పుడు మీకు వచ్చేస్తుంది. సో p ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 క్యూబ్ 1 -1 0, p ఆఫ్ 1 ఈక్వల్స్ టు 0. అయిపోయింది కదా. ఇప్పుడు మీరు కింద రాయండి p ఆఫ్ -1. సో t ప్లేస్లో -1 పెట్టాలి. ఎప్పుడైనా మైనస్ ది సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు బ్రాకెట్ యూజ్ చేయండి. పవర్ 3 -1. ఇప్పుడు ఏంది -1 క్యూబ్ కదా రఫ్లా, -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 1 దా 1, 1 1 దా 1. సో వాల్యూ ఏమవుతుంది, -1 క్యూబ్ అంటే -1 వస్తుంది. ఇక్కడ పవర్లో ఆడ్ ఉందనుకోండి, మైనస్ సింబల్ ఉంటే మైనస్ వస్తుంది. ఈవెన్ ఆడ్ అంటే ఏంది 1 3 5 7, 2 టేబుల్లో రాని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉంటే మైనస్ సింబల్ అట్లనే వస్తాయి, మైనస్ ఉంటాయి సరేనా. -1 -1 ఈడ ఏం చేస్తారంటే మైనస్ ఇంటూ మైనస్ +2 రాస్తారు. +2 రాసేది అనుకోండి తప్పు అయిపోయింది. సో ఇక్కడ ఎట్లా గుర్తు పెట్టుకుంటారంటే సేమ్ సింబల్ ఉంది కదా, యాడ్ చేయాలి, యాడ్ చేయాలని రాయండి, ప్లస్ చేయాలి కదా, యాడ్ చేయాలని చదవండి. 1 + 1 ఎంత 2, మీరున్న సింబల్ పెట్టేసి అంతే. మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఈడనే తప్పు పోతుంది. తర్వాత ఏంటి p ఆఫ్ 0, t ప్లేస్ నేమ్ పెట్టాలి 0, 0 క్యూబ్ -0 క్యూబ్ అంటే 0 ఇంటూ 0 ఇంటూ 0, 0 0 0 0 0 0, 0లకి -1 ఇస్తే -1. ఇంకోటి ఏముంది ఇక్కడ p ఆఫ్ -2 ఉంది కదా, అది ఏడిపిద్దాం, ఇది రబ్ చేసి ఏడిపిద్దాం. ఇక ఇవన్నీ మీరు ఒక రబ్బు పెట్టి రాసుకున్నా యూజే అవుతాయి సరేనా. ఇట్లా అన్ని చాప్టర్లో క్వశ్చన్లు వస్తే మంచిగా చేసేయచ్చు, లేకపోతే లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్స్ చేయండి సరిపోతుంది. p ఆఫ్ -2 అంటే ఏం పెట్టాలి, ఇప్పుడు t ప్లేస్లో -2 పెట్టాలి. ఇక్కడ -2 కాబట్టి క్యూబ్ రాసేస్తాం, అంటే బ్రాకెట్ పెడతాం మైనస్ ఉన్నాను. సో p ఆఫ్ -2 ఈక్వల్స్ టు, అరే -2ది ఇక్కడ రఫర్కి చేయాలి కాబట్టి ఇక్కడ పవర్లో 3 ఉంది కాబట్టి -2 అనేది 3 టైమ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ 2 to the 4, 4 to the 8. ఇక్కడ సేమ్ సింబల్ ఉందా డిఫరెంట్ సింబల్ ఉందా, సేమ్ సింబల్ ఉందా, అదే సింబల్ పెట్టి అడిషన్ చేయాలి. సేమ్ సింబల్ ఉంటే ఏం చేయమన్నా, యాడ్ చేయమన్నా. సో -2 వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్కి ఏం రాస్తానంటే therefore, ఇట్లా ఇది therefore, ఇట్లా ఉల్టా పెడితే సిన్స్ అవుతుంది. సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెఫరింగ్, అంటే ప్రాబ్లం లేదా ఫార్ములాని తీసుకున్నాం అనుకో, అది చేయడానికి రాస్తాం. సో ఇప్పుడు ఏమన్నాడు లాస్ట్ అంతా రాద్దాం, p ఆఫ్ 1 ఈక్వల్స్ టు 0, p
p of -1 ఈక్వల్స్ టు -2, తర్వాత p of 0 ఈక్వల్స్ టు -1. వచ్చిన ఆన్సర్లు లాస్ట్కి ఇట్లా రాసేయాలి. మీరు 3 గంటలలో రాశారు కానీ ఎగ్జామ్ వాళ్ళు మీ పేపర్ కరెక్షన్ చేసేది మ్యాక్సిమం 90 సెకండ్స్. యూ హర్డ్ ఇట్ రైట్, ఓన్లీ 90 సెకండ్స్. ఎందుకంటే వాళ్ళు ప్రోస్ ఉంటారు. కమింగ్ టు ఫిఫ్త్ సమ్, ఏమి ఇచ్చిండు మనకి ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఇది కూడా స్మాల్గా ఉండాలి. క్వాడ్రాటిక్ పాలినోమియల్ with sum and product of whose zeros are -3 and 2. నేనేం చెప్పిన క్వశ్చన్లనే ఆన్సర్ తోలాడుకోమని చెప్పిన కదా. సో ఇక్కడ అదే చేద్దాం. ఏంది క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే ఫార్ములా ఏంటి అంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. సరేనా? ఈసారి మేము చదువుకునేటప్పుడు ఇది ఉండే, కాకపోతే మీకు ప్రజెంట్ మెథడాలజీలో ఇక్కడ కే అని రాసిరు, ఆ కే రాయకపోయినా అయిందాం. సరేనా? నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయినా మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు. ఇంకేమి ఇచ్చిండో, ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఇక్కడ జీరోస్ ఇవేవి బ్రో అంటే ఇది ఒక 0, ఇది ఇంకొక 0, ఆల్ఫా బీటా 2 zeros. సమ్ అంటేనేమో ప్లస్ ఉండాలి, ఇది సమ్, ఇది ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ. మనకి ఇచ్చిన కదా, విత్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ zeros ఆఫ్ -3 and 2. సో నేను fifth solution that alpha comma beta are the required roots. లేకపోతే రూట్స్ వల్ల జీరోస్ రాసుకోవచ్చు. సరేనా? రాసినాము, గివెన్ కండిషన్ రాసేస్తాం. ఏమేమి ఇచ్చింది కాక మనకి ఆల్ఫా ప్లస్ బీటా సమ్ వచ్చేసి, సరే సమ్ రాస్తానండి మీకోసం. సమ్ వచ్చేసి -3, ప్రోడక్ట్ వచ్చేసి 2. సమ్ అంటే ఏంది? ఆల్ఫా బీటా కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు, మళ్ళీ మార్కర్ పోతే మళ్ళీ 190 బుక్ అయింది, -3. ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 2 రాసినా కదా. ఇప్పుడు therefore required quadratic polynomial is x² minus of alpha plus beta into x plus alpha beta equals to 0. maximum x ఇట్లా రాయనికే చూడండి, ఇట్లా వద్దు, ఉల్టా సీస్ రాసేసేయండి అయిపోతాయి. సరేనా? సో x² minus of 2 మంచిగా రాయాలి. మళ్ళా 2ని ఇట్లా రాయకూడదు, ఇది ఆల్ఫా అవుతుంది. 2ని ఇట్లనే రాయాలి. ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసి -3. ఫార్ములాలో మైనస్ ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా గిట మైనస్ ఇచ్చిండు, మీకు కన్ఫ్యూజ్ చేయడానికైనా మైనస్ ఇచ్చిండు. ఓకేనా? సో మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా -3 x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. x² minus bracket represents minus into minus plus 3x plus 2 equals to 0. ఇది చేసే ఎన్ని మార్కులు? ఇలా 2 మార్క్స్, ఫైనల్ ఎగ్జామ్లో 4 మార్క్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ద quadratic polynomial. ఇక్కడ చూడండి, whose roots అని ఇచ్చింది, ఇంతకు ముందు zeros అని ఇచ్చింది. whose roots are 3 plus root 3 and 3 minus root 3. సరేనా?
ఇంతకుముందు షార్ట్ కట్ ఇంట్లో గిట్ట వాడతాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. హియర్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆర్ జీరోస్. రూట్స్ అనేది రియల్ నేమ్, జీరోస్ అనేది నిక్ నేమ్. సరేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చిన హూజ్ రూట్స్ ఆర్ అంటే ఇది ఆల్ఫా ఇది బీటా. ఇంతకుముందు ఏమి ఇచ్చిండు? సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చిండు కదా, దాంట్లో దీంట్లో ఫరక్ ఏంటంటే ఇప్పుడు చూసుకున్నాం. సొల్యూషన్ లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ బై జీరోస్, మీ ఇష్టం. అండ్ గివెన్ దట్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఇది మొత్తం ఆల్ఫా వాల్యూ 3 ప్లస్ రూట్ 3 అండ్ బీటా ఈక్వల్స్ టు 3 మైనస్ రూట్ 3. ఇక్కడ ఏముంది మనకి? ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా బీటా ఉంది కదా, నేను అవి కనుక్కుంటే ఇక్కడ సపరేట్గా అయిపోతుంది. నౌ ఆల్ఫా ప్లస్ బీటా 3 ప్లస్ రూట్ 3 ప్లస్ 3 మైనస్ రూట్ 3 ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ మైనస్. ప్లస్ ఉన్నప్పుడు మా సింబల్స్ ఏం చేంజ్. సో 3 ప్లస్ 3 6, సేమ్ సింబల్ ఉంది, యాడ్ చేసినాం. ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 0. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఆల్ఫా బీటా చేద్దాం. ఆల్ఫా అంటే ఏంది? 3 ప్లస్ రూట్ 3, బీటా ఏంది? ఇంటూ 3 మైనస్ రూట్ 3. ఇప్పుడే అది ఎక్కింది, అప్పుడే లైట్ లైట్గా పడితే ఎట్లా రాసిన ఈడ చూడు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 8th క్లాస్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఏం ఫార్ములా బై అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా. సరేనా? ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు ఏ అంటే ఏంది? 3 కదా, 3 స్క్వేర్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ 9, స్క్వేర్ రూట్ క్యాన్సల్, మైనస్ 3. 9 ప్లస్ అదే ప్లస్ 9 ఉంది, రెండు డిఫరెంట్ సింబల్ ఉన్నాయి కదా, సబ్ట్రాక్షన్ చేయాలి. సో 9 లకి డాడీ 9 రూపీస్ ఇచ్చాడు, మమ్మీ 3 రూపీస్ గుంజుతుంది, 6 రూపీస్ అయింది. పెద్ద నెంబర్కి ఏం సింబల్ ఉంది? ప్లస్. మ్యాక్సిమం మ్యాథ్స్లో వీక్ ఉన్న స్టూడెంట్స్ ఇదనే తప్పు పోతుంది. పెద్ద నెంబర్ డాడీ మనీ ఇచ్చిండు, చిన్న నెంబర్ మమ్మీ గుంజుతుంది. సరేనా? అట్లా గుర్తుపెట్టుకోండి. ఎట్లానే మా వాళ్ళు ఒక క్లాస్లో చెప్తే ఒకడు అన్నాడు స్టూడెంట్, సార్ మమ్మీ ఎప్పుడు మమ్మీ ఎందుకు గుంజుకోవాలి సార్, డాడీ గుంజుకోడా అన్నాడు. నాకు చెప్పేది అర్థం కాలేదు కానీ నన్ను లాజిక్ దొలాడుతుంది కాక. నేను చెప్పేది దాంట్లో లాజిక్కే ఉండదంటే లాజిక్లో దొలాడతాను మా వాళ్ళు. మీకు అర్థం కావాలని అట్లా అట్లా ఎస్టాబ్లిష్ చేసి చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఏం రాయాలి ఇడా? దేర్ఫోర్ రిక్వైర్డ్ quadratic polynomial is x square minus of alpha plus beta into x plus alpha beta equals to 0. ఇవి మనం ఈడనే ఏం చేసినాం కదా, అయిపోతుంది. x square minus alpha plus beta ఎంత? 6 ప్లస్ ఆల్ఫా బీటా ఎంత? అది ఇటో 6. సో ఈడనే ఆన్సర్ వచ్చేసింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఇంతే ఆన్సర్. ఇవన్నీ రిపీట్ అయిన సమ్స్. సరేనా? ఇవి చేయడానికి వస్తే పాలినామియల్ ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు మనం. ఒక డివిజన్ ఆల్గారిథం ఒక్కటి కవర్ కాలే ఆ యూనిట్లో, అది గిట్ట వీడియోస్ ఉన్నాయి, చూసేసేది. సరేనా? 6th వన్ గిట్ట అయిపోయింది. ఇప్పుడు ఏంది? ఎల్ఎక్కిసా 2 4 అంటుండు మళ్ళా. ఏమో క్వశ్చన్ పేపర్ అట్లా చేసారు, అది చేసేదానికి. 7th వన్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఫైండ్
రిలేషన్షిప్ అంట. కాబట్టడం ఇక్కడ చూడు కాక మనకి ఏమి ఇచ్చిన క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్. కోఎఫిషియంట్స్ అంటే ఏంటి రాబోయాలి మనకి ఈ క్వశ్చన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ a 3 వస్తుంది, b -1 వస్తుంది, c అనేది -4 వస్తుంది. సరేనా? ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఆల్ఫా బీటా c/a. దీని షార్ట్ కట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టింది, షార్ట్ కట్ వీడియో వేస్తాం. షార్ట్ కట్లు మస్తు ఈజీగా ఉంటాయి అనమాట. వచ్చిన రూట్స్ దీంతో మనం చూసుకోవాలి. రూట్స్ ఆర్ జీరోస్ ఒకటే. ఎప్పుడు చూడు, సొల్యూషన్ గివెన్ పాలినామియల్. ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ ఏముండాలంటే క్వశ్చన్లు ఇచ్చిన డేటా ఉండాలి. 3x స్క్వేర్ - x - 4 ఈక్వల్స్ టు 0. ఎందుకంటే 0 కనుక్కోమన్నాడు కాబట్టి ఈక్వల్స్ టు 0 తీసేసుకున్నాం. సో ఇక్కడ రాస్తా చూడు, అదే ఇక్కడ రాస్తాం. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని దీన్ని ఇంటూ చేయాలి విత్ సింబల్స్. +3 × -4 ప్లస్ ఇంటూ మైనస్ -3 × 4 = 12. తర్వాత దీనికి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అంటే 12 ఏ టేబుల్ వస్తాయి, ఆర్డర్గా రాసుకోవాలి. 1 12 2 6 3 4 తర్వాత 4 3 6 2 12 1. ఇక్కడ మనకు మైనస్ ఉంది కదా, మైనస్ ఎప్పుడెప్పుడు వస్తుంది బ్రో అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్. అయిపోయింది కదా, మైనస్ వచ్చేసింది, మనకి టేబుల్స్ వచ్చేసినాయి. తర్వాత ఏం చూడాలంటే క్వశ్చన్కి రావాలి. ఇక్కడ మధ్యలో ఏముంది, మైనస్ ఉంది కదా. సో పెద్ద నెంబర్కి మైనస్ ఉండాలి, చిన్న నెంబర్కి ప్లస్ ఉండాలి. అంటే ఒకటి మైనస్ అయితే ఒకటి ప్లస్ కదా, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 12 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 6 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 12 వచ్చేసి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇంటూ తీసేసి 1 - 12 2 - 6 3 - 4. ఇగో నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అయితే 100 ప్రాబ్లం ఇచ్చినా ఇవ్వచ్చు. సరేనా? అందుకే ఒక మెథడ్కి అన్ని సొల్యూషన్లు రావాలి. అందుకే ఇట్లా చెప్తానండి. 2 డిఫరెంట్ సింబల్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ చేయాలి. డాడీ 12 రూపీస్ ఇచ్చిండు, మమ్మీ 1 రూపీ గుంజుకుంది, సో 11 మిగులుతుంది. 6 ఇచ్చిండు, 2 గుంజుకుంది, 4 మిగులుతుంది. 4 ఇచ్చిండు, 3 గుంజుకుంది, 1. పెద్ద నెంబర్కి ఏముంది, మైనస్. ఇప్పుడు చూడు, ఈ మధ్యలో ఇప్పుడు ఈడొచ్చిన నెంబర్ ఇది ఏముంది, ఇక్కడ ఎక్స్ అంటే 1x కదా, కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1. సో అంటే ఇది మ్యాచ్ అవుతుంది. ఇది తీసుకొచ్చి ఇది ఎత్తేసాలి. ఇక్కడ 2 గీతలు పెట్టాలి. సో +3x - 4x. కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే నంబర్లే రాస్తారు, ఇక్కడ కోఎఫిషియంట్ గీట రాయాలి. సరేనా? -4. ఇప్పుడు నువ్వు ఇంటూ వేసినా కానీ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ -3 4 12. యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మధ్యలో ఉన్న నెంబర్ రావాలి, సబ్ట్రాక్ట్ చేసి వచ్చేసింది, అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా, ఇది చిన్నగా రాయాలి. మీకు అర్థమయ్యే వరకు రాసుకోండి. ఈడ 4 ఉంది, 4 × x 4 × 1. మీకు అర్థమైతే ఇది రాసుకోవడం పని లేదు. సరేనా? ఇలా సేమ్ ఉన్నాయి, బయట రాయి. ఈడ 3 ఉంది, ఈడ 3 ఉంది, ఈడ x ఉంది, ఈడ x ఉంది. సో 3x బయట రాసేసి ఒక x మిగిలింది, సింబల్ ప్లస్ ఉంది, ఉన్న 3x బయటకు వచ్చేసింది, +1. ఈడ సింబల్ చూసుకో మైనస్, ఈడ ఏ సింబల్ ఉంటుంది బయటికి దే బ్రో, 4 ఉంది 4 ఉంది బయటికి దే x. ఇప్పుడు ఈడ సింబల్ ఏముంది, మైనస్ కదా, ఈడ 1 మిగిలింది. చూడండి, ఎప్పుడైనా కామన్ తీసినప్పుడు బ్రాకెట్లో ఉన్న సేమ్ రావాలి. ఇక్కడ +1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. సో వెరిఫై చేసుకుంటాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 × x 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది. సో అప్పుడు దాకా సింబల్ చేంజ్ చేసేస్తాను. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 1 4 అయితే. ఇప్పుడు చూడు, ఇది సేమ్ ఉంది కదా, ఒకసారి రాసేసి మిగిలినది ఇంకోసారి రాసేసి.
ఇప్పుడు దీన్ని ఈక్వల్స్ టు 0, దాన్ని ఈక్వల్స్ టు 0. +1 అక్కడ పోతే -1 అవుతుంది, -4 అక్కడ పోతే +4 అవుతుంది, ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ఉంది కదా, ఇంటూ ఉన్నది అక్కడ పోతే డివైడెడ్ బై అవుతుంది. సో మనకి దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి, -1 ఇక్కడ రాసేస్తాం. ఎక్స్ వాల్యూ ఒకటేమో -1, 4/3 అంతే కదా. ఇట రాయాలి మనం. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు -1, 4/3. ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి 2 రూట్స్ వచ్చినాయి, అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, కంపారిజన్ చేసుకోవాలి. సో ఇది మొత్తం రన్ చేసేద్దాం. అబ్బా కరెంట్ పోయింది, సో వీడియో ఆపాల్సిందే. ఇప్పుడు టైం వచ్చేసి 1:51 PM అవుతుంది. సో నైట్ కరెంట్ పోయింది, సో ఆడికి బంద్ చేసి కోపోయినాం. ఈ ప్రాబ్లం కంటిన్యూషన్ చేద్దాం. ఈడేముంది మనకి 2 రూట్స్ వచ్చింది కదా. నార్మల్గా ఫైండ్ ద జీరోస్ అంటే వీడి వరకు ఆపేసాము. బట్ ఏమన్నాడు, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అన్నాడు కదా. సో వీడికి ఏం చేసామంటే వెరిఫికేషన్. మనకేం తెలుసు, సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు -b/a కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a. ఆల్ఫా బీటా, దీన్ని ఆల్ఫా అనుకుంటాం, దీన్ని బీటా అనుకుంటాం. -1 ప్లస్ 4/3 ఈక్వల్స్ టు -b. సో -1/a3. సో ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ +1/3. ఇది గిట్ట సాల్వ్ చేసి అదే రావాలి. ఇక్కడ డినామినేటర్ లేదు కదా, 1 అనుకున్నాం. 1కి 3కి ఎల్సిఎం చేద్దాం. సో 3 1s అయిపోయింది. సో ఎల్సిఎం వచ్చేసి 3 వస్తుంది. ఇక్కడ 1, 1 వచ్చేదానికి ఎల్సిఎం చేసుకుంటాను. ఇక్కడ ఏ నంబర్ లేదు కదా, ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఇంటూ ఎల్సిఎం చేయాలి, సరేనా. క్రాస్ మల్టిప్లికేషన్, ఆ మల్టిప్లికేషన్, ఈ మల్టిప్లికేషన్ అన్నీ ఏం పెట్టుకోకూరి. సో అప్పుడు దాకా ఈ బేసిక్ నుంచి వరి. సో 1 1s 1 3s అక్కడ -1 ఇంటూ 3 ప్లస్ 3 1s 3 1s అక్కడ 4 ఇంటూ 1 -3 ప్లస్ 4/3 ఈక్వల్స్ టు +1/3. రెండు డిఫరెంట్ సింబల్ ఉన్నాయి. డాడీ 4 రూపీస్ ఇచ్చిండు, మమ్మీ 3 రూపీస్ గుంజుకుంది. సో 1/3 ఈక్వల్స్ టు 1/3. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంది, సేమ్ వచ్చింది. ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ గీత చూసుకోవాలి. మీరు గీత ఒకటి పక్కన చేయాలి, లేకపోతే కింద చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు c/a. ఫార్ములా c/a. సో ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a. ఆల్ఫా ఇంటూ బీటా, ఇది ఇంటూ ఇది. c వాల్యూ ఎంత, -4/3. మైనస్ ఇంటూ ప్లస్ -4 1s 4/3. ఇక్కడ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ చేశారంటే ఇక్కడ మధ్యలో ఏం లేదు. సో మనం మల్టిప్లికేషన్ చేసినాం, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఎల్సిఎం తీసుకొని చేసినాం అంతే. దేర్ఫోర్ బోత్ LHS and RHS are equal. Hence verified. సరేనా. ఇది అంతే చేసే మనకి ఏంటి 4 మార్క్స్ వచ్చేస్తాయి, సరేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏం క్వశ్చన్, నెక్స్ట్ 8th one. డిస్టర్బెన్సెస్ వస్తాయి పొద్దుగా లోపల చేసాను. సో కాన్సన్ట్రేట్ ఆన్ మై వాయిస్. Or if you want this lecture in any other language, try to watch it in mute so that you can understand. Next question note down. 8th one. Verify that
3 comma minus 1 comma minus 1 by 3 are the zeros of the cubic polynomial p of x equals to 3x cube minus 5x square minus 11x minus 3. సరేనా? ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది గిట్ట సింపుల్గా ఉంటుంది. ఏమన్నాడు? ఈ 3 మైనస్ 1 మైనస్ 1/3 ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందా రాదా అని చూడమని దానికి. సో ఫస్ట్ ఏం చేయాలి? సొల్యూషన్ అని రాసుకోవాలి. నంబర్ 8 ఇచ్చిన రాయాలి. గివెన్ దట్ p of x equals to 3x cube minus 5x square minus 11x minus 3. సో ఇప్పుడు ఏం చేద్దాం? నౌ p of 3 ప్లస్ 3 నా మైనస్ 3 నా సింబల్ లేదు. సో ప్లస్ 3 3 into 3 cube minus 5 into 3 square minus 11 into 3 minus 3 3 into 3 cube 3 cube అంటే ఏంటి? 3 టైమ్స్ కదా. 3 3 is 9, 9 3 is 27. రఫ్ వర్క్ అనేది ఇంపార్టెంట్, అందుకే ప్రతి ప్రాబ్లంకి చేస్తున్నా. 3 square 3 3 is 9 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 11 3 is 33 మైనస్ 3. కరెక్ట్గా రాసినాం. పక్కకి పెట్టేద్దాం, కింద ఇప్పించేద్దాం. సో 3 into 10 వేసినారు మనకి ఎంత తెలియదు. 3 7 21 3 2 6 7 8 81 minus 5 9 45 minus 33 minus 30 minus 3. సో సేమ్ సింబల్ ఉన్నాయి. 81 ప్లస్ ఒకటే రాసిన minus 43 minus 45 minus 33 minus 3 సేమ్ సింబల్ ఉన్నాయి. అదే సింబల్ పెట్టి యాడ్ చేయాలి. 5 8 11 1 1 5 3 8. సో మైనస్ 81 ప్లస్ 81 మైనస్ 81 0. సో మనకి ఏమొచ్చింది? p of 3 అనేది 0 వచ్చింది. పక్కకి వేసేద్దాం. ఈ రఫ్ వర్క్ చూపించుకుందాం. ఇప్పుడు ఏంది? 3 అయిపోయింది. అండ్ p of minus 1 that is equal p of minus 1 equals to x ప్లేస్ ఏం పెట్టాలి? ఇప్పుడు -1 పెట్టేసేయాలి. ఫోకస్ అవుతుందా? అవుతుంది. ఇంతకుముందు ఫోకస్ అయిందో కాలేదో జర అడ్జస్ట్ చేసుకోండి. -1. సో 3 into minus 1 cube minus 5 into minus 1 square minus 11 into minus 1 minus 3. x ప్లేస్ ఇప్పుడు ఏం పెట్టాలి? -1 పెట్టాలి అంతే. సో p of -1 equals to -1 cube కదా. సో -1 అనేది 3 టైమ్స్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1 1 1 1 1. సో 3 into -1 minus 5 into -1 into -1 plus 1 minus into minus plus 11 minus 3 plus into minus 3 1 are 3 plus minus into plus minus 5 plus 11 minus 3. p of -1 equals to minus ने ऐड చేసేసి -3 -5 -8 -8 -3 -11 plus 11. సో p of -1 కి టైం వచ్చింది 0 వచ్చింది. ఇంకోటి ఏమి ఇచ్చిండు? -1/3. సరేనా? ఫస్ట్ పెట్టి రాసుకునేది ఉంటే రాసుకోండి. ఒక సపరేట్ రివిజన్ బుక్ పెట్టుకొని క్వశ్చన్ రాసి ఆన్సర్ రాయండి. ఫైనల్ అప్పుడు యూజ్ అయ్యింది. మళ్ళా అండ్ p of -1/3 చేద్దాం. సో 3 into -1/3 whole cube minus 5 into -1/3 whole square. మళ్ళా కరెంట్ పోయింది. సో ఈసారి టాట్ చేసుకొని చెప్పేద్దాం.
టార్చ్ చేసుకుంటే మంచిగా వస్తలేదు. మళ్ళీ కరెంట్ పోయింది, మళ్ళీ బ్రేక్ వచ్చింది. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇది ఏముంది, -1/3 హోల్ క్యూబ్ కదా. సో -1/3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. సో -1/3 ఇంటూ -1/3 ఇంటూ -1/3 ఈడ మధ్యలో ఇంటూ ఉందనుకో, న్యూమరేటర్ ఇంటూ వేసేసేయాలి, డినామినేటర్ ఇంటూ వేసేసేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 1 1 1 1 1 1 అయిపోయింది కదా. డినామినేటర్ నెగిటివ్ ఇంటూ చేయాలి. 3 3 9 9 3 27. సో మొత్తం ఎంత వచ్చింది, 3 ఇంటూ -1/27. అరే ఇలా సగమే రాస్తామా, -11 ఇంటూ -1/3 -3. ఎక్స్ ప్లేస్లో -1/3 పెట్టేసినాం, అయిపోయింది. సో -1/3 క్యూబ్ చేసేసినాం, అయిపోయింది. మళ్ళీ -1/3 హోల్ స్క్వేర్ అంటే ఏంది, 2 టైమ్స్ ఉంది కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1 1/3 3 9. సో -5 ఇంటూ 1/9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 11 1 11/3. ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 పెట్టుకోండి, సరేనా. సో 3 1 3 9 కట, -1/9 మైనస్ ఇంటూ ప్లస్ -5/9. ఈ మైనస్ ఇలా రాసుకుంటాం, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ప్లస్ 11/3 -3/1. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ ఉంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఈ ఎల్సిఎం మీరు ఎప్పుడైనా రఫర్ ఇట్లా రాసుకోవాలి. సో ఇక్కడ ఆడ జాగలేదు కాబట్టి ఇలా చేస్తాను. 9 3కి ఎల్సిఎం 3 3 3 3 3 1. ఎల్సిఎం చేసేటప్పుడు ఏం చెప్పినా అన్ని 1 ఉండాలని చెప్పిన. సో 1 1 1 ఈ రెండింటి ఇంటూ చేయి, 9 వచ్చింది. ఒక పెద్ద గీత పెట్టు, 9 రాయి. తర్వాత ఈచ్ టర్మ్ వేరే మార్కర్ ఉంది కదా, కష్టపడి 190 పెట్టుకున్నాం. ఈచ్ టర్మ్ ఇంటూ ఎల్సిఎం చేయాలి. సో -1/9 ఇంటూ 9, -5/9 ఇంటూ 9, 11/3 ఇంటూ 9, -3/1 ఇంటూ 9. 9 1 9 1 కట, -1 ఇంటూ ప్లస్ 1, -5 ఇంటూ 9 1 9 1 కట 1, ప్లస్ 11 ఇంటూ 3 1 3 3. సో 3 minus 1 1 1 9 minus 3 into 9. Plus into minus, minus 1 minus 5 plus into plus plus 11 3 are 33 minus 27/9. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ సింబల్ ఉన్నాయి యాడ్ చేయాలి. ఇక అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్స్ టు పెట్టాలి. ఈ గీత గీత ఈక్వల్స్ టు మధ్యలో కొట్టాలి. మైనస్ సింబల్ ఉన్నాయి, అదే సింబల్ పెట్టి యాడ్ చేయాలి. -1 -5 -6 -27 -33 plus 33/27. LCM 9 Rahul 9. So -33 plus 33 0/9 0. And this is P of -1/3. Therefore P of 3 equals to 0. P of -1 equals to 0. P of -1/3 equals to 0. Verify another. Hence verified. లేకపోతే ఇది రాసే బదులు 3, -1, -1/3 are the zeros of P of x. That is 3x cube minus 5x square minus 11x minus 3. Hence verify. ఇట్లా కంప్లీట్గా రాసినాం అనుకో ఫుల్ మార్క్స్ వస్తాయి. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు బార్కోడ్స్ ఉండదు. బార్కోడ్స్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు ఇక్కడ 0 రాసినాం, తప్ప అయితే ఇట్లా కొట్టేసేయి ఖాళీ. ఇట్లా 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 మొత్తం, సరేనా? అయిపోయింది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. అది చూసే ముందు ఇది రబ్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏముంది, ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనం 1 ఎందుకు చేస్తాం, 2 చేస్తాం. సో 9A అని పెట్టుకుంటాం. డ్రా ద గ్రాఫ్. ఈ క్వశ్చన్ లేదు, క్వశ్చన్ పేపర్ ఉన్నది. ఆఫ్
p of x equals to x square minus 6x plus 9 and find zeros chukka justify your answer. ఈ ప్రాబ్లం లేదు అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు. నెక్స్ట్ గ్రాఫ్ గీట ఏమి ఇచ్చిందంటే సేమ్ క్వశ్చన్ p of x ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇదే ఈజీగా వస్తుంది, ఇది పర్ఫెక్ట్ పారాబోలా వస్తుంది, ఇది గీట పర్ఫెక్ట్ వస్తుంది. సో చేసేసుకుందాం. దీంతో పాలినామియల్స్ చాప్టర్ అయిపోయినట్టే. లాస్ట్కి పాలినామియల్స్ రావాలంటే ఏమేమి రావాలో అవన్నీ రాస్తాం చూడు. సో సొల్యూషన్ ఎట్లయితే రాసానో ఎగ్జామ్లో అట్లనే రాయాలి. గివెన్ దట్ p of x ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. నేను దీన్ని లెట్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అని రాసుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి, గ్రాఫ్ గీయాలి కదా. సో ఫస్ట్ ఎక్స్, తర్వాత ఫస్ట్ ఎక్స్ రాసుకోవాలి, తర్వాత ఇక్కడ ఉన్న టర్మ్స్ రాసేసాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ప్లస్ y ఎక్స్ కామా వై. సరేనా, డబ్బా గీద్దామా. ఎప్పుడైనా ఏం చేయాలంటే -5 నుంచి తీసుకోవాలి వాల్యూస్. ఇగో ఈ గ్రాఫ్ అనేది ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క థియరీ చెప్తారు. సో మీరు నేను చెప్పింది రాసిన మీకు మార్కులు వస్తాయి. సరేనా, దీనికి రఫ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం వస్తే మనకి మ్యాథ్స్ బేసిక్ వచ్చేసి. సరేనా, ఎక్స్ స్క్వేర్ అంటే ఇది -5 ఆల్సో ఎక్స్ ప్లేస్ లో -5 ఉంది. సో -5 పెట్టాలి. మైనస్ ఇంటూ -5 ప్లస్ 25. ఎప్పుడైనా స్క్వేర్ చేసినా ప్లస్ వస్తుంది. సో 5 5 are 25 ప్లస్ 16 ప్లస్ 9 ఓన్లీ ఎక్స్ స్క్వేర్ కి ప్లస్ 4 ప్లస్ 1 0. దానికి అవసరం లేదు, ఇక జీరోకి సింబల్ అవసరం లేదు. అన్నా నువ్వు ప్లస్ ఎందుకు రాస్తున్నావు అన్నా, ఏం లేకపోతే ప్లస్ అన్నా అంటే నీకు అర్థమైంది, వేరే వాళ్ళకి అర్థం కావాలి కదా, అందుకే రాస్తున్నావు. సో ఇక్కడ ఏముంది -6 ఇంటూ ఎక్స్ కదా. సో ఎక్స్ వాల్యూని -6 తోటి ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 5 30. అంచిక సపడియా ఆడియో వస్తుంది మళ్ళా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4 24 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 3 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 0 6 ఇంటూ 0 0. ఇప్పుడు చూడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 1 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇట్లా సింబల్స్ చేంజ్ అవుతాయి. ఒకవేళ మైనస్ అనేది ఇంటూ అయింది అనుకో. రాసేసినాం. నువ్వు పోయేది ఉంటే ఇట్లాగే పోకుతా ప్లీజ్. రాసినాం. తర్వాత ఇక్కడ ఖాళీ కాన్స్టెంట్ ఉంది కదా, +9 ఉంది కదా. సో +9 +9 +9 +9 +9 +9 +9 +9 +9. మీరు మాత్రం డబ్బాలు కొట్టి రాయాలి. నేను ఎందుకు కొడతాను అంటే మార్కర్ అయిపోతుంది, ఎందుకు కొడతాను. సో y వాల్యూ రావాలంటే y అంటే 3 వాల్యూస్ని చేయాలి. సో సేమ్ సింబల్ ఉంది, యాడ్ చేసేద్దాం. 25 + 30 55 55 + 9 64. నా ముంగట మా స్టూడెంట్ ఉంటాం. అరే నేను అడిషన్ సబ్ట్రాక్షన్ కంప్లీట్ చేయాలి. 30 40 49 18 18 36 12 + 4 16 16 3 25 10 16 9. ఫస్ట్ సమ్ ఉన్నాయి యాడ్ చేయి. 1 + 6 సారీ 1 + 9 10 10 - 6 = 4. అయ్యి అంచిక ఏంగా చిన్నపిల్లలు ఉంటే డిస్టర్బెన్సెస్ వస్తాయి. మీరు ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 10 - 6 + 4 9 + 4 13 + 13 - 12
సో డాడీ 13 రూపీస్ ఇచ్చిండు, మమ్మీ 12 రూపీస్ గుంజుకుంది 1. పెద్ద నెంబర్కి ఏముంది ప్లస్. అయిపోయింది. తర్వాత 9 + 9 18 - 18 0. 16 + 4 సారీ 16 + 9 25. 25 - 1 +1. 25 - 24. డాడీ 25 ఇచ్చాడు, మమ్మీ 24 తీసుకుంది, రూపాయి మిగిలింది, పెద్దదానికి ప్లస్. 25 + 9 ఎంత 34 +4. y వాల్యూస్ రెండు దగ్గర జీరోలు రావాలి. నాకేంది ఒకటే దగ్గర వచ్చింది. దీని వాల్యూస్ ఏమైతాయి 3 3 9. సో ఇట్లా ఎప్పుడైనా మనకు రాలేదనుకో ఏం చేయాలంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ చేసేసుకుంటాం. సో x² - 6x + 9 y యాక్సిస్ కి రెండు దగ్గర, x యాక్సిస్ కి రెండు దగ్గర టచ్ కావాలి. అరే అవు ఇక్కడ రూట్స్ సేమ్ ఉన్నందుకు ఒకటే దగ్గర వచ్చింది. నైస్ అబ్జర్వేషన్. ఇది చేసింది కరెక్టే. సరేనా ఈ మెథడ్ అందుకే అప్పుడప్పుడు ఆడొచ్చినప్పుడు వీడియోలు తీయాలి. x, y. సో గ్రాఫ్ గిట్ట మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ x, y అంటే -5, 64 -4, -49 -3, -36 -2, +25 -1, +16 0, 9 +1, +4 2, 1 3, 0 4, 1 5, 4. సో ఎందుకు గుడిపల్లి గ్రాఫ్ కి ఉపయోగపడుతుంది. సో గ్రాఫ్ గీద్దాం. ఇగో ఈ పండ పెట్టిన లైన్ ఏమంటాం x యాక్సిస్ అంటాము, ఇలా పెట్టిన లైన్ ఏమంటాము y యాక్సిస్ అంటాము. అరే మొత్తం పడుతుందా వీడియోలో? మొత్తం పడుతుందా? కొంచెం పడుతుంది అంటే దీన్ని దూడిపి ఇక్కడ మనకి వైల నెగిటివ్ లేవు కాబట్టి ఇక్కడ గీత కింద పడేస్తాం. పండ పెట్టిన లైన్ x యాక్సిస్, ఇలా పెట్టిన లైన్ y యాక్సిస్. ఇది ఇట y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఎప్పుడైనా రైట్ సైడ్ పాజిటివ్ వస్తుంది. ఇది 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? -5 అరే వైలా రావడం. సో 64 49 36 25 ఏం చేద్దాం? 4 4 తీసుకున్నాం. 4 8 12 16 20 24 28. మీరు చదువుతున్నాం. ఇక కింద మనకు అవసరం లేదు బట్ రాయాలి. ఇవి నీకు కన్వీనియంట్గా నువ్వు ఎట్లనన్నా తీసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు -5, 64 -5 ఉంది. 64 అంటే ఎడనో ఉంటుంది ఇక. సో ఇక్కడ పెట్టేద్దాం. -4, 49 49 ఈడ ఇట్లా మనకు కర్వ్ వచ్చాయి కాబట్టి కర్వ్ తిరిగి పెట్టుకున్నాం. సో ఉన్న పాయింట్ రిప్రజెంట్ చేసినాం అనుకో. -1, 16 -1, 16 0, 9 1, 4 2, 1 3, 0. గ్రాఫ్ లో మాత్రం మీకు కరెక్ట్ వస్తుంది. 4, 1 5, 4. సరేనా? ఏం చేయాలంటే ఇక్కడ యూ షేప్ రావాలి కదా. సో నేను ఈడికి యూ ఇట్లా వచ్చి ఇట్లా అని వస్తుంది. సో ఈడ ఈ పాయింట్స్ని ఇట్లా ఇంటర్సెక్ట్ చేస్తాం.
గీసేసినాం కదా, ఇట్లా యూ రావాలి. సో నేను దీన్ని ఇట్లా పెట్టుకుంటా, అయిపోయింది. ఇక ఈ పారాబోలా పేరేంటి? y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ప్లస్ 9 మైనస్ 9 కదా, ప్లస్ 9 ఏ మైనస్ బి వస్తారు కాబట్టి రాసేసినాం. ఇంకేం మిస్ చేస్తున్నాం వల్ల అంటే ఇక్కడ స్కేల్ ఆన్ ద గ్రాఫికల్ రాసేసాను. ఇక్కడ రాస్తాను స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 cm ఈక్వల్స్ టు 1 యూనిట్, 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్. ఆన్ y యాక్సిస్ 4 cm ఈక్వల్స్ టు 1 యూనిట్. అంతే కదా, మల్టిపుల్ సాల్వ్ చేసుకోవాలి. ఇట్లా రాసినావు అనుకో ఫుల్ మార్క్స్ వస్తాయి. కాకపోతే క్వశ్చన్లు ఏమన్నాడు, జస్టిఫై యువర్ ఆన్సర్ అని అన్నాడు కదా, జస్టిఫై చేద్దాం. జస్టిస్ కావాలి, మళ్ళీ గ్రాఫ్ అబ్జర్వేషన్ గిట్ట రాయమంటారు. సో అబ్జర్వేషన్ గిట్ట రాస్తాడు. Here the graph is U-shaped curve and it is called as parabola. Last name. It has 2 zeros. That is plus 3 comma plus 3. అలా ఏదైనా నువ్వు అవలాగా ఇక్కడ మనకు ఒకటి వచ్చింది 3 గా అటాచ్ అయిందంటే ఆ రెండు ఇట ప్లస్ 3 వాల్యూలే, అందుకే ప్లస్ 3 కామా ప్లస్ 3 రాసినాం. సో ఇంకోటి ఇటు ఉంటుంది వెరిఫికేషన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 6x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0 ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో వెరిఫై చేసుకోవాలి. సో 1 9 దా 9, 90 ఫ్యాక్టర్స్ 1 9 దా 3 3 దా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసేస్తాం. సో ఇక్కడ రెండు గీతలకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 3x ప్లస్ 9. చూడు ఇది సాల్వ్ చేస్తే మీద రాదు. ఎక్స్ స్క్వేర్ అట్లనే ఉంది, మైనస్ 3x మైనస్ 3x సేమ్ సింబల్ ఉంది, యాడ్ చేయాలి, రాసేస్తున్నాం ప్లస్ 9. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇవి చిన్నగా రాసుకోవాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ 3 3 రాయాలి. సేమ్ ఉన్నాయి బయటికి ఎలా కొట్టు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టు, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ తోటి ఎప్పుడు చేసే ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్. ఒక 3 బయటికి వచ్చేసింది, ఇంకో 3 మిగిలింది. ఇది సాల్వ్ చేసి ఇది రావాలి. సో ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0. మైనస్ 3ని అక్కడ పంపిస్తే ప్లస్ 3, మైనస్ 3ని అక్కడ పంపిస్తే ప్లస్ 3. సో therefore x ఈక్వల్స్ టు ప్లస్ 3 కామా ప్లస్ 3. మన గ్రాఫ్ గిట్ అటాచ్ అయింది కదా, అంతే. ఇదంతా చేసామని 6 మార్కులు వస్తాయి. సరేనా? లాస్ట్ క్వశ్చన్ ఉంది, అది గిట చేసేద్దాం. ఇప్పుడు ఏంది, లాస్ట్ 9b. సో 9b సొల్యూషన్ given that p of x equals to x square minus 1, let y equals to x square minus 1. డబ్బా గీసేసేయాలి. x స్క్వేర్ ఇక్కడ x టర్మ్ లేదు కదా, సో నేను 0x అని పెట్టుకుంటా. 0 ఇంటూ ఎనీథింగ్ 0, మైనస్ 1 y x కామా y. సేమ్ మళ్ళీ ఎక్కడికి తీసుకోవాలి, మైనస్ 5 నుంచి తీసుకోవాలి. మీరైతే నీట్గా రాసుకోవాలి, ఎగ్జామ్ రాసింది లేదు కదా మీరు. ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 5 హోల్ స్క్వేర్. సో ప్లస్ 25 ప్లస్ 16. స్క్వేర్ ఉన్నప్పుడు అన్ని ప్లస్లే వస్తాయి అనమాట, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 0 స్క్వేర్ 0. జీరో ఇంటూ ఎక్స్, సో 0 0 0 0
జీరో జీరో ఇక్కడ కంప్లీట్గా రాయాలి, 6 లెక్క రాయకుండా నా జీరో. ఇక్కడ -1 ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి -1. రాసేసినాము. y వాల్యూ అంటే x² -1 కదా. సో ఈ మూడింటికి అడిషన్ చేయాలి. +24 -1 సేమ్ సింబల్ ఉన్నాయా లేవు. సో సబ్ట్రాక్షన్ చేసాము. డాడీ 24 రూపీస్ ఇచ్చింది, మమ్మీ 1 రూపీ కొంచుకుంది. సో 24. 16 లెక్కన 1 తీస్తే 15. 9 లెక్కన 1 తీస్తే 8. 4 లెక్కన 1 తీస్తే +3. 1 లెక్కన 1 తీస్తే 0. -1. 0 లెక్కన -1 అంటే -1. 0 +3 +8 +15 +24. ఇగో చూసుకో. 0 -1 0 3 3 8 8 15 15 24 24. ఇది పర్ఫెక్ట్ పారాబోలా వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి? -5, -24 -4, -15 -3, -8 -2, +3 -1, -0 0, -1 +1, -0 +2, +3 +3, +8 +4, +15 +5, +24. ఈ బ్రాకెట్లలో పెట్టాలి. ఈ బ్రాకెట్లో పెట్టకపోతే ఆర్డర్డ్ పేర్ అనే అన్నాడు. సో గ్రాఫ్ గీసేసుకుందాం, అయిపోతుంది. ఇప్పుడు గ్రాఫ్ పేపర్లో గీస్తాము. పండబెట్టిన లైన్ x యాక్సిస్, ఇంకా పెట్టిన లైన్ y యాక్సిస్. x యాక్సిస్, y యాక్సిస్. సో వాల్యూస్ ఏ నుంచి ఎడికి +5 నుంచి -5 +1 2 3 4 5 -1 -2 -3 -4 -5. మీద ఏమొచ్చినాయి? 24 15 8 3 ఈవెన్ కూడా వచ్చినాయి కదా. సో నేను 1 1 తీసుకుంటాను. 1 2 3 4 5 6 7 -1 -2 -3 మైనస్ ఎక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ. ఇప్పుడు ఉన్నాయి డినోట్ చేద్దాం. ఇక్కడ 8 పెట్టుకుంటాం. సో -3, 8 ఈడ, -2, 3 ఈడ, -1, 0 ఈడ, 0, -1 ఈడ, +1, 0 ఈడ, 2, 3 ఈడ, 3, 8 ఈడ. మీతే అవసరం లేదు, ఉన్న పాయింట్లు డెలివరీ చేసుకో. సరేనా? అయ్యో ఇదేంది? ఈ నుంచి గ్రాఫ్ గీయాలి కదా. సో ఈ నుంచి తీసుకుందాం. యూ షేప్ రావాలి. ఒకవేళ మీది గ్రాఫ్ పేపర్ అయితే మీకు పర్ఫెక్ట్ వస్తుంది. గ్రాఫ్ పేపర్ కాదు కాబట్టి పర్ఫెక్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ వచ్చినా లేకుండా కరెక్ట్ యూ షేప్ గీసేసి అయిపోతుంది. సో ఈ గ్రాఫ్ పేరు ఏం పేరు? y = x² - 1. ఇంకేం చేయాలి? స్కేల్ రాయాలి కదా. సో స్కేల్ ఇక్కడ రాసేస్తాం. ఇది టాప్ రైట్లో రాయాలి. ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 unit. On y axis 1 centimeter = 1 unit. అయిపోయింది. అబ్జర్వేషన్ రాయాలి కదా. రాద్దాం. ఇప్పుడు అబ్జర్వేషన్ గ్రాఫ్ మీద రాయాము, ముంగట రాస్తాము. ద గ్రాఫ్ y = x² - 1 is U-shaped curve. It is called as
पैराबोला प्यार से बोला सेकंड पॉइंट ఏంది ఏడేడ టచ్ అయింది -1 కాడ 1 కాడ కదా సో zeros of p of x equals to x square minus 1 or -1 comma +1 so verify it చేసుకోవాలి వెరిఫికేషన్ అంటే ఏం చేయాలి p of x equals to 0 that is x square minus 1 equals to 0 -1 అక్కడ ఎలా కొడితే +1 అవుతుంది సో x ఏదో ఒకటి అవుతుంది ఎందుకమ్మా నీకు స్క్వేర్ అక్కడ పోతే రూట్ అవుతుంది సో √1 అంటే ఏంటంటే +or-1 హోల్ స్క్వేర్ చేసి వస్తుంది స్క్వేర్ రూట్ క్యాన్సల్ x equals to +or-1 x equals to +1 comma -1 వెరిఫైడ్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్కి ఇంకొక డౌట్ రావాలి అన్న ఏందన్నా నువ్వు √1 అంటే మా సారు ఒకటి +1 తీసుకుంటాడు కొన్ని ప్రాబ్లంలలో నువ్వేంది +or- తీసుకున్నావు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి +or-1 +1 ఎప్పుడు తీసుకుంటాం అంటే డిస్టెన్సెస్ వల్ల తీసుకుంటాం డిస్టెన్స్ ఎట్లా ఇప్పుడు రెక్టాంగిల్ డిస్టెన్స్ ఉందనుకో 1 2 2 8 4 2 4 ఇక్కడ ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి చదువుతున్నావు కదా మైనస్ వల్ల రిప్రజెంట్ చేసినా చేయాలి సో డిస్టెన్స్ వల్ల ప్లస్ అదే తీసుకుంటాం ఇక్కడ పాలినామియల్స్లో +or- తీసుకుంటాం సరేనా అంతే దీంతో పాలినామియల్స్ ఆ క్వశ్చన్ పేపర్కి బొంద పెట్టేస్తాం ఇప్పుడు ఏం చేయాలి పాలినామియల్స్ అంటే డెఫినేషన్ ఏంది షార్ట్ కట్ ఏంది అది చెప్పేద్దాం అయిపోతుంది టైం అయితే ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసే కల్లా ఒక 2 days టైం పడుతుంది సో ఏం చేయాలి ఇప్పుడు పాలినామియల్స్ అంటే ఏమేమి గుర్తుకుండాలి అది అర్థం అసలు పాలినామియల్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ వేరియబుల్ అంటే ఏంటంటే ఏదో ఒక ఆల్ఫాబెట్ ఉండాలి కాన్స్టెంట్ అంటే ఓన్లీ నంబర్ వితౌట్ కోఎఫిషియంట్ without variable కోఎఫిషియంట్ అంటే వేరియబుల్ నంబర్ బిఫోర్ వేరియబుల్ ఎగ్జాంపుల్స్ రాద్దాం +5 +7 -5 -7 ఇది 5x square 6y cube -10z square x square coefficient 5 y cube coefficient 6 z square coefficient -10 alphabet అంటే x y a b c polynomial को ఒకటి రాస్తాను x 5x square -6x + 7 = 0 కాన్స్టెంట్ అంటే +7 వేరియబుల్ అంటే x ఒక్క x ఆల్ఫాబెట్ ఉంది కదా x అనే వేరియబుల్ అయిపోయింది ఒక్కొక్కసారి xy ఉంటుంది సో ఇది మొత్తం కలిపి ఒకటి వేరియబుల్ ప్రోడక్ట్ ఉంటే ఒక వేరియబుల్ మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే 2 వేరియబుల్ సరేనా ఈ బేసిక్స్ 7th క్లాస్ ఉంటాయి సో నేను 7th 6th టీచ్ చేస్తాను స్కూల్లో వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంటర్నే ఇంతే ఉంటుంది మళ్ళా క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాం అనుకో ఈక్వేషన్ వచ్చేసి ax² + bx + c = 0 ఉంటుంది అంటే ఇప్పటిదాకా మనం కర్వ్ చేసినాం కదా స్క్వేర్ ఉంటే కర్వ్ వస్తుంది లైన్ అంటే ax + b ఉంది అనుకో దీన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ అంటే లైన్ అంటాం ఇట్ హ్యాస్ x⁻1 ఉంది కదా 1 0 ఉంటుంది ఇట్ x⁻2 ఉంది కదా సో 2 zeros లేదా 2 రూట్స్ అంటాం సో దీనికి రూట్స్ వచ్చేసి 2 వాల్యూలు ఆల్ఫా బీటా అనుకుంటాము సో
సో ఫార్ములాస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. డినామినేటర్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ రాయాలి మైనస్ ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది. ఒకవేళ ఆల్ఫా బీటా రూట్స్ ఇచ్చింది అనుకో, దానికి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. సరేనా? ఇంకేముంటుంది? ఇది ఎట్లా వచ్చిందన్న అంటే ఒకవేళ 2 రూట్స్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చెప్తారు అంటే ఎక్స్ ఎట్లా చేస్తారంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్స్ టు 0. దీన్ని ఇంటూ చేసి కామన్ చేసి ఇది వస్తుంది. సో మీకు రావాల్సినవి ఇదేవి అంటే ఇది, ఇది, ఈ ఫార్ములాస్, ఇది అంత అవసరం లేదు. ఇక్కడ ఇంకోటి అనొచ్చు మీరు, అన్నా నువ్వేమన్నా ఆల్ఫాబెట్ నుండేనేమో వేరియబుల్స్ అన్నావు, ఇవి గిట్ట ఆల్ఫాబెట్స్ అంటే ఇవి నంబర్లు గిట్ట అంటాం మనం. అంటే ఈక్వేషన్ బట్టి మనం మార్చుకోవచ్చు. మ్యాథ్స్ అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు ఇక. సో ఇంకోటి క్యూబిక్ పాలినామియల్ ఉంటుంది, దాని ఫార్ములా గిట్ట చెప్పేసి అయిపోతుంది. సో క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి? క్యూబ్ ఉంటుంది అంతే, మూడు ఉంటాయి అంతే. క్యూబిక్ పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0. దీనికి ఎన్ని రూట్స్ ఉండాలి? పవర్ 3 కాబట్టి 3 రూట్స్ ఆల్ఫా బీటా గామా. దానికి ఈట ఫార్ములాస్ ఉంటే అవి ఈట చూసేసుకున్నాం. ఇగో పాలినామియల్స్ ద ఈజియెస్ట్ చాప్టర్, సరేనా? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, బీటా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, గీతా ఆల్ఫా బీటా గామా గీతా. ఫస్ట్ ఏముంది? ఏ కదా, ఏ రాసేసే డినామినేటర్లలో మైనస్ ప్లస్ మైనస్, ఏ తర్వాత ఏమొస్తుంది? బి, బి తర్వాత ఏమొస్తుంది? సి, సి తర్వాత ఏమొస్తుంది? డి. ఇవే ఫార్ములాస్, సరేనా? పాలినామియల్స్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఓవర్ ద ఇయర్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది పార్ట్ 2 ప్లాన్ చేస్తాం. ఇది మీ దోస్తు వాళ్ళకి షేర్ చేయాలి, సరేనా? ఒకవేళ మన ఎక్స్ప్లెనేషన్ నచ్చి ట్యూషన్కి పోడు కన్నా నా వీడియోలు చూసుడు బెస్ట్ అనుకుంటే ఈ నెంబర్కి ఎంతనో అంత వేయండి, మీ ఇష్టము. మళ్ళీ డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఇంకేం చెప్తాం, ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేసే కల్లా 1 డేనో 2 డేనో పడుతుంది, చూద్దాం. 1+4 అస్సలు కొనప్పుడు, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూసేటోళ్ళు ఎక్కువ చేసి వీడియోస్ విజిట్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోయిన వీక్లో పోయిన 7 డేస్లో 5800 మెంబర్స్ చూస్తే ఖాళీ 75 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసారు. సో ఒకవేళ నీకు చేయబోయేది అయితే లేకపోతే నీ ఇష్టం. ఆల్ ద బెస్ట్, మ్యాథ్స్కి బాగా. బై బై.